హే గాయ్స్, వెల్కమ్ టు దీత్య వ్లాగ్స్. నేను మీ దీత్య. సో ఫైనలీ నేనైతే కార్ కొనేసా. ఇదే మన కార్ అనమాట. మన కార్లో కూర్చొని మాట్లాడుతున్నాం. నా కార్లో కూర్చొని మాట్లాడుతున్నా. అండ్ ఎప్పటి నుంచో కొనాలనుకున్నా నా కలర్ కొనేసా నేను. సో ఇదే మన బుజ్జి బంగారం. టెంపుల్కి వెళ్తున్నాం మనం పూజ చేపించడానికి. సో మెల్లగా నిదానంగా వర్షం పడుతుంది. సో స్లోగా వెళ్ళిపోదాం. మన కార్ కొనగానే అంత ఈజీ కాదు. కార్తో పాటు చాలా బాధ్యతలు వస్తాయి. దాంతో ఒక బాధ్యతే మనకి కార్ క్లీన్ చేయడం. అండ్ ఇప్పుడైతే మనం కార్ క్లీనింగ్ చేయడానికి కోసం వచ్చాం. సో మీ అందరికి ఆబ్వియస్లీ తెలిసి ఉంటుంది. మనమైతే కార్ కొనేసాం. ఒక కొత్త కార్, నాకు కొత్త కార్, బట్ ఇది కొత్తది కాదు. సో దాన్ని క్లీన్ చేయడానికి వచ్చాం. ఆ ఫుల్ స్నో ఇంకా ఫుల్ సాల్ట్ వల్ల ఇంకా ఎక్కువ దుమ్ము పడుతుంది. సో అందుకు ఎక్కువ క్లీన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు అది ఎలా జరుగుతుందో చూడండి మీరు కూడా. అండ్ మనమైతే మాడ్ వాష్ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ క్లీన్ చేసేది ఎలా ఉంటుందో చూపిస్తా. టెంపరేచర్స్ 1 month నుంచి మైనస్లోనే ఉంటున్నాయి. ఈ రోజు మాత్రం ఒక 2 degrees or 3 degrees ఎలా ఎంతో ఉంది. సో అందుకే చాలా మంది బయటకు వచ్చేసారు టెంపరేచర్ చాలా బాగుందని. సో అందుకే మనకి లేట్ అవుతుంది. అండ్ ఫుల్ జనాలు ఉన్నారు. ఇక్కడైతే ఫుల్ పార్కింగ్ లాట్ అంతా ప్యాక్డ్ ఉంది. పార్కింగ్ లాట్ కాదు, సో ఈ లైన్ అంతా ప్యాక్డ్ ఉంది. సో వెయిట్ చేద్దాం, మనకు పీకే పని ఏం లేదు. ఇక్కడే మన మాడ్ వాష్. ఇదే మన కార్ వాషింగ్. అండ్ ఇది మొత్తం ఆటోమేటిక్ ఉంటుంది. సో దీని తర్వాత మనం మాన్యువల్గా తుడుచుకోవాలి ఒకసారి. ఇంకా కార్ లోపల వ్యాక్యూమ్ చేసుకోవాలంటే వ్యాక్యూమ్స్ బయట ఉంటాయి. సో ఇలా మనం మూవ్ అవుతూ ఉంటాం, మన హ్యాండ్స్ కూడా ఖాళీగానే ఉంటాయి. సో ఇలా ఆటోమేటిక్ క్లీనింగ్ జరిగిపోతుంది 5 నిమిషాల్లో. సో చూడండి అది మీరు. కార్ క్లీనింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం చిన్న బాత్ చేసి లొకేషన్ చేంజ్ చేస్తాం. సో లెట్స్ గో అండ్ సీ దాట్. అండ్ మనకి ఇంకో చిన్న పని ఉంది, అక్కడికి కూడా తీసుకెళ్తాం మిమ్మల్ని. సో పదండి పోదాం. సో ఇంటికైతే వచ్చేసాం. సో బాత్ చేయాలి. బాత్ చేసి వేరే దగ్గరికి వెళ్తున్నాం. సో అది కూడా చూడండి. సో ఇప్పుడే బాత్ చేసి రెడీ అయ్యాం. అండ్ దిస్ ఇస్ అవర్ అవుట్ఫిట్. సో ఇప్పుడు పోదాం పదండి. మార్నింగ్ ఎప్పుడో 6 తిన్నా గైస్. అండ్ అప్పటి నుంచి పిల్లలకి ఏంటంటే నాకు ఆకలి అవుతుంది. అండ్ సో అందుకే ఈ చిప్స్ ప్యాకెట్ మనకి తింటాం. సో లేకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ వెళ్ళే పని లేట్ అయిపోద్ది. గైస్ ఇదే మన కార్, కనిపించట్లేదు బట్ దిస్ ఈజ్ అవర్ కార్. నేను ఇంతకన్నా మంచిగా చూపించలేకపోతున్నా. సో దీనికి ఒక నేమ్ కూడా పెట్టాను, అది డార్లింగ్ అనమాట దీని నేమ్. దిస్ ఈజ్ మై డార్లింగ్. అండ్ డిష్ అస్సలు పెట్టకండి. సో ఎంత కొన్నా ఇది అంత అవసరం లేదు మనకి. కొన్నామా లేదా అది ఇంపార్టెంట్. సో దీత్యకు కూడా ఒక కార్ ఉంది ఇప్పుడు. సో సెకండ్ హ్యాండ్ కారే, కొత్తదేం కాదు, బట్ నాకు కూడా ఒక కార్ ఉంది. అండ్ యుఎస్లో మనకు కార్ లేకపోతే ఎంత కష్టం అవుతుందో అందరికీ తెలుసు. తెలిసి ఉంటుంది, తెలుసు కాదు. అండ్ నాకు చాలా కష్టమైంది. అండ్ ఆ కష్టంకి ఫలితం నేను కార్ కొనుక్కున్నా. సో దీంతో నాకు సహాయం చేసిన అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కార్ టూర్ చూడండి. దిస్ ఇస్ కార్.
సారీ ఇందాక ఆకలి అవుతుందని చిప్స్ ప్యాకెట్ పెట్టుకున్నా. సో దిస్ ఈజ్ మై ప్యాసింజర్ ప్రిన్సెస్ అండ్ దిస్ ఈజ్ అవర్ కార్. సో ఈ వీడియోకి అయితే అంతే. నేను కార్ కొన్నా అని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి తీసా, ఇంకా పోస్ట్ చేస్తున్నా అంతే. అండ్ వేరే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తా, ఓపిక ఉండట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు, ఐడియాస్ లేవు. సో మీకు ఐడియాస్ ఉంటే కమెంట్ చేయండి, అదంతా చేయండి. సో అంటిల్ దెన్ నేను మీ దిత్యా సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్, బాయ్.